కుబేరుడి కృప కోసం ఇంట్లో ఈ నియమాలను పాటించండి. ధన సంపద పెంచుకోండి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ధనలక్ష్మి కొలువై ఉండాలని, డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండకూడదని కోరుకుంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు నిరంతరం వృద్ధి చెందుతాయి. వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ దిశను కుబేరుడి స్థానంగా భావిస్తారు. కుబేరుడు ధన సంపదల అధిపతి. ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచడం వల్ల ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. ఆయనను ప్రసన్నం చేసుకోవడం వల్ల ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఈశాన్యంలో మెట్లు కట్టకూడదు. మెట్లు కట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. చెప్పులు చెత్తను ఈశాన్యంలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. బాత్రూమ్ను ఈశాన్యంలో నిర్మించకూడదు. డబ్బును ఎప్పుడూ ఉత్తరం వైపు పెట్టాలి. ఇలా చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. మురికిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ధన సంపదలు వృద్ధి చెందుతాయి.